హలో అండి, వెల్కమ్ టు సినిమా పంచాంగం. మిరాయి సినిమా ఎలా ఉంది అంటే నాకైతే పర్లేదండి, బాగా నచ్చింది. మరీ నాకు సూపర్ హిట్ సినిమా లాగా ఏం అనిపించలేదు, బాగుంది. ఏం నచ్చింది ఏం నచ్చలేదు మాట్లాడుకుందాం. స్టోరీ విషయానికి వచ్చేసరికి కళింగ వార్ లో అశోకుడు అందరిని చంపేసి లాస్ట్ కి తనకున్న పవర్స్ ని ఆ పవర్ వల్లే చనిపోయారు అనే బాధతో ఆ పవర్స్ అన్నిటిని ఒక 9 బుక్స్ లో డిస్ట్రిబ్యూట్ చేసి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క యోధుడికి ఇచ్చేస్తాడు అనమాట. సో ఈ 9 బుక్స్ ఎవరైతే కలెక్ట్ చేస్తారో ఆ కలెక్ట్ చేసిన వాళ్ళు అమరులు అయిపోతారు. సో దానికోసం మంచు మనోజ్ ప్రయత్నిస్తూ ఉంటాడు కొన్ని సంవత్సరాలు, కొన్ని యుగాల తర్వాత. బై ద సేమ్ వే దాన్ని అడ్డుకోవడం కోసం తేజ సజ్జా ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ శ్రేయ ఇందులో ఒక పార్ట్ అనమాట. సో మెయిన్ స్టోరీ అంతా కూడా శ్రేయ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో స్టోరీ అయితే ఇది. అసలు ఏం జరిగింది, నిజంగా బుక్స్ అని తీసుకున్నాడా, ఎలా ఆపారు, ఏంటి ఈ మిరాయి, ఏంటి ఆ మిరాయి ఎలా ఆపింది దీన్ని, ఇవన్నీ స్టోరీ అనమాట. సో స్టోరీ అయితే నాకేం పెద్ద కొత్తగా అనిపించలేదు. ఇది ఇన్ఫినిటీ వార్స్ మూవీ ఉంటది కదా, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్స్, అందులో వాడు స్టోన్స్ కలెక్ట్ చేస్తాడు, దీంట్లో బుక్స్ కనెక్ట్ చేస్తాడు, అట్లే అనిపించింది నాకు. ఆ ఫార్మాట్ కూడా ఎందుకో కొంచెం కల్కి ఫార్మాట్ లాగా అనిపించింది. సో అంత ఫ్రెష్ గా లేదు. బట్ ఇవన్నీ చూడని వాళ్ళు, ఒక తెలుగులో ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి మాత్రం కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది స్టోరీ. ఒకవేళ మీరు మూవీకి వెళ్తే ఫస్ట్ ఫ్యూ మినిట్స్ మాత్రం మిస్ అవ్వద్దు. స్టార్టింగ్ ఫ్యూ మినిట్స్ ఈ స్టోరీ అంతా చెప్తారనమాట. సో ఎట్లా ఉంది ఆ బిల్డప్ అనేది బాగుంది. సో ఒక 10-15 మినిట్స్ కూడా లేట్ అవ్వద్దు, ఫస్ట్ నుంచే చూడండి మూవీ. అండ్ స్టార్టింగ్ లో కొన్ని సీన్స్ చూపించారు, యుద్ధం సీన్స్, అవన్నీ ఏ జనరేటెడ్ వి, చాలా బాగున్నాయి. ఏ జనరేటెడ్ అయినా కూడా మనకి చాలా విఎఫ్ఎక్స్ తో వాటితో చాలా బాగుంది. సో అది కూడా మిస్ అవ్వకండి. అండ్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేసరికి తేజ సజ్జా గారు అసలు భలే ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఆయనకి. జాంబీ రెడ్డి గానీ, అద్భుతం గానీ, హనుమాన్ గానీ, ఇది గానీ అన్ని కూడా సోషల్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో లార్జర్ దాన్ లైఫ్ ఫిలిమ్స్ లో సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో ఆయన కూడా క్యారీ చేస్తున్నారు. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వచ్చి సూపర్ పవర్ ఉన్న సినిమాలు హ్యాండిల్ చేయడం అనేది మాటలు కాదు. సో ఆయన దీన్ని కూడా చాలా బాగా పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేశారు. ఇన్ఫాక్ట్ నాకు హనుమాన్ అంత నచ్చలేదు. అంటే క్లైమాక్స్ అది బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, కానీ నాకు ఎందుకో ఆ నెరేషన్ అంత నచ్చలేదు. కానీ దాని మీద నాకు ఇదే ఇంకా బాగా నచ్చింది మిరాయి మూవీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్ హీరో ఎవరు అంటే నాకు శ్రేయ గారు అని చెప్తాను. సినిమా మొత్తం కూడా శ్రేయ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఆ శ్రేయ గారిని కూడా చాలా పవర్ఫుల్ గా చూపించారు. తేజ సజ్జా గారు వాళ్ళ కొడుకు క్యారెక్టర్ అనమాట. సో వీళ్ళిద్దరి మధ్యలో సీన్స్ ఉండవు, బట్ ఆ ఎమోషన్ అనేది చూపిస్తారు. ఇద్దరు కలవకుండానే ఆ మదర్ సన్ ఎమోషన్ అనేది చూపిస్తూ ఉంటారు. అది బాగుంది, చాలా బాగా చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రితికా నాయక్ గారు అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ సంథింగ్ ఉంటుంది అనుకుంటా. సో ఆవిడైతే చాలా క్యూట్ గా ఉంది. యాక్చువల్ గా ఈ స్టోరీకి ఆ సన్యాసి క్యారెక్టర్ లో చాలా బాగా సెట్ అయింది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. ఆవిడకి ఇందులో కొన్ని పవర్స్ కూడా ఉంటాయి అనమాట, మైండ్ రీడింగ్ పవర్ అవి ఉంటాయి. సో స్టార్టింగ్ అది బాగానే షోకేస్ చేయడానికి ట్రై చేశారు, కానీ మరి సెకండ్ హాఫ్ లో దాన్ని వదిలేశారు. ఇంకా దాన్ని మంచిగా చూపించుంటే బాగుండేది, అది స్టోరీకి యూజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇంకా మాట్లాడుకోవాల్సింది మనోజ్ గారు. అసలు రోల్ అయితే చిత్తక్కొట్టి పడేశారు. రోల్ మాత్రం ఆయన కోసమే టైలర్ మేడ్ రోల్ అన్నట్టు అనిపించింది నాకు. చాలా పవర్ఫుల్ గా చూపించారు. చాలా అంటే ఆయనకి కూడా కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. ఆయనకు ఒక బ్యాక్ స్టోరీ ఉంది, ఆ బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగుంది. సో ఎప్పుడైతే విలన్ కి బ్యాక్ స్టోరీ ఉంటుందో మనకి ఇంకా సినిమా మీద ఇంట్రెస్ట్ వస్తుంది. సో దాన్ని చాలా కేర్ తీసుకొని ఆ రైటింగ్ లో రాశారు అనిపించింది. సో ఆ బ్యాక్ స్టోరీ చాలా బాగుంది. అండ్ ఆయన కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ మూవీకి చాలా పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించింది. ఈ మూవీలో ఆయనే కూడా కొంచెం నెగిటివ్ అయింది అనిపించింది. ఎక్కడ నెగిటివ్ అయింది అంటే ఆయన యాక్టింగ్ లో, పర్ఫార్మెన్స్ లో కాదండి, ఆయన క్యారెక్టరైజేషన్ దగ్గర కొంచెం నెగిటివ్ అనిపించింది. ఏంటి అంటే చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటాయి. ఆ బుక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు, ఆ బుక్స్ కూడా చాలా ఈజీగా కలెక్ట్ చేసేస్తూ ఉంటాడు. ఎక్కువ ఫైట్ పెట్టలే. ఒక 9 మంది యోధులు ఇచ్చారంటారు, ఈయన జస్ట్ సూపర్ పవర్ చేయంగానే వెంటనే చంపేసి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. సో దాన్ని ఇంకొంచెం టఫ్ చేస్తుంటే బాగుండేది. ఆయన కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా సీన్స్ ఇచ్చుంటే బాగుండేది. అండ్ డైరెక్టర్ గురించి మాట్లాడాలండి, కార్తీక్ ఘట్టమనేని గారు. ఆయన యాక్చువల్ గా ఒక సినిమాటోగ్రాఫర్ అనమాట. సో సినిమాటోగ్రాఫర్ నుంచి ఇట్లా డైరెక్టర్ కింద కన్వర్ట్ అయ్యారు. సో సూర్య వర్సెస్ సూర్య అని ఒక సినిమా తీశారు, ఈగల్ తీశారు. ఈ రెండు కూడా నాకు అంత ఎక్కలేదు. బట్ ఇదైతే నిజంగా ఆయనలో ఉన్న ఒక డైరెక్టర్ ఇంప్రూవ్ అయ్యాడు, మంచి స్క్రిప్ట్ రాసుకున్నాడు అని అనిపించింది. దీంట్లో అయితే ఆయన మెచ్చుకోక తప్పదు. అండ్ సెకండ్ థింగ్, ఇంకొక దాంట్లో దేనికి మెచ్చుకోవాలంటే ఆయన 50 crores బడ్జెట్లో ఇలాంటి ఒక హై క్వాలిటీ విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉన్న సినిమాని తీశారు. దాంట్లో ఒక డివోషన్ యాడ్ చేసి, మైథలాజికల్ యాడ్ చేసి, యాక్షన్ సీక్వెన్సెస్ యాడ్ చేసి, ఎక్కడా కూడా పేరు పెట్టలేకుండా తీశారు అంటే ఈయన నిజంగా నెక్స్ట్ వచ్చే మూవీస్ ఇంకా బడ్జెట్ ఇస్తే ఇంకా చిన్న వండర్స్ చేయగలడు అని అనిపించింది. సో ఆయనకైతే మాత్రం ఫుల్ పాయింట్స్ ఇచ్చేస్తాను నేను ఈ మూవీకి. అండ్ ఇందులో గెటప్ సీను గారు ఉన్నారు, వన్ లైనర్స్, మీమ్ కంటెంట్స్ తో కామెడీ కొంచెం ట్రై చేశారు, బాగుంది అది కూడా. ఆయన కూడా కొంచెం ఎందుకో స్టైలిష్ గా కనపడ్డారు ఇందులో. అండ్ కొంతమంది యూట్యూబ్ స్టార్స్ కూడా తీసుకున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వాళ్ళు తీసుకున్నందుకు. ఎందుకంటే మ్యాడీ ఎప్పటి నుంచో యూట్యూబ్ లో చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఉన్న అతను, అండ్ బంశిక్ బబ్లు. సో వీళ్ళిద్దరిని ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో ఇంత యూట్యూబ్ స్టార్స్ తీసుకొని వాళ్ళని హైలైట్ చేయడం అనేది రియల్లీ నాట్ ఏ స్మాల్
మ్యాటర్. ఈ విషయంలో కూడా నేను కార్తీక్ ఘట్టమనేని గారిని మెచ్చుకోవాలి. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ ఏంటి, ఏం బాగున్నాయి అంటే నాకైతే విజువల్స్ అండి. సినిమా మొత్తం విజువల్స్ మీద నడుస్తుంది. చాలా హై క్వాలిటీ విజువల్స్. అక్కడక్కడ యూజ్ చేశారు, అక్కడక్కడ విఎఫ్ఎక్స్ యూజ్ చేశారు. ఎక్కడ కూడా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఒక సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో, సంపతి అని చెప్పి, ఇప్పుడు మనకి అందులో ఒక స్టోరీ చెప్తారు. జటాయు గురించి మనకు తెలుసు. సో సంపతి అని చెప్పి ఇంకొకటి బర్డ్ ఉంటుంది. సో ఆ బర్డ్ వచ్చే సీన్ ఉంటుంది. మీరు ట్రైలర్ లో కూడా చూసుంటారు. ఇట్లా కింద తేజ సజ్జా గారు నుంచి ఉన్నప్పుడు ఆ బర్డ్ ఇలా పైకి వచ్చి బ్లూ కలర్ షేడ్ లో వస్తుంది. ఆ సీన్ అయితే గూస్ బంప్స్, అసలు మామూలుగా కాదు. థియేటర్ అంతా మొత్తం అరుపులు అనమాట. చాలా బాగా వచ్చింది ఆ సీన్. అదే బర్డ్ మళ్ళా సెకండ్ హాఫ్ లో కూడా వస్తుంది, అక్కడ కూడా బాగుంది. సో ఆ బర్డ్ ఉన్న 2 సీన్స్ మాత్రం సినిమాకి సూపర్ హైలైట్ అని చెప్పాలి. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ విజువల్ ఎఫెక్ట్స్. అండ్ సెకండ్ వచ్చేసి మ్యూజిక్. గౌరహరి గారు ఇచ్చిన మ్యూజిక్ చాలా బాగుంది, చాలా బాగా ఎలివేట్ చేసింది సీన్ ని. బట్ మనం ట్రైలర్ లో చూసిన ఒక మ్యూజిక్ ఉంది. సో ఆ రుధిర వదన బుధన వదన అని చెప్పి ఒక మ్యూజిక్ ఉంటుంది. ఆ మ్యూజిక్ నేను క్లైమాక్స్ లో శ్రీరాముడు ఎంట్రన్స్ అప్పుడు పెడతాను అనుకున్నాను, బట్ చాలా చోట్ల వాడేశారు దాన్ని. బట్ స్టిల్ బాగానే యూజ్ చేశారు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నేను వెళ్ళిన స్క్రీన్ కూడా మ్యూజిక్ సిస్టమ్ బాగుంది అనమాట, ఆడియో సిస్టమ్. దానివల్ల ఇంకా మంచి ఎఫెక్ట్, థంపింగ్ ఎఫెక్ట్ వచ్చింది. సో మ్యూజిక్ అసలు పేరు పెట్టక్కర్లేదు. చెప్పాలంటే ఆ మ్యూజిక్ వల్ల ఇంకా సీన్ బాగా ఎలివేట్ అయ్యింది. అండ్ క్లైమాక్స్ లో వచ్చే రాముడు ఎంట్రన్స్ సీన్ కూడా చాలా హై వచ్చింది. బట్ ఎందుకో ఇంకొంచెం దాని విజువల్స్ ఇంకా మంచిగా చేస్తుంటే బాగుంది అనిపించింది. కంప్లీట్ ఏ జనరేటెడ్ లేదంటే ఏమో అర్థం కాలేదు, కానీ ఆ హై అయితే వచ్చింది, కానీ ఇంకొంచెం దాని మీద ఎఫెక్ట్ పెట్టాల్సింది. బట్ వాళ్ళకున్న బడ్జెట్ లో నిజంగా అంతవరకు చేశారంటే రియల్లీ గ్రేట్. అది కూడా బాగుంది. క్లైమాక్స్ లో శ్రీరాముడు ఎంట్రన్స్ అది కూడా మంచిగా అనిపించింది. అండ్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ వరకు నాకు పేరు పెట్టడానికి ఏమీ లేదు, చాలా బాగుంది, బాగా తీసుకెళ్తున్నారు అనిపించింది. సెకండ్ హాఫ్ లో కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని డౌన్ అయిపోయింది సినిమా, బోర్ కొట్టినట్టు అనిపించింది. అండ్ అలాగే వైబుంది బేబీ సాంగ్, అసలు ఈ సినిమాకి ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ చేసిన సాంగ్ ఏదైతే ఉందో సాంగ్ తీసేశారు. యాక్చువల్ గా ప్లేస్ ఉంది, ఫస్ట్ హాఫ్ లో పెట్టే ప్లేస్ ఉంది, స్పేస్ ఉంది. బట్ ఎందుకు తీస్తారు. బట్ ఎందుకో ఫస్ట్ హాఫ్ లో పెట్టుంటే బాగుంది అనిపించింది. మేబీ తర్వాత దీన్ని యాడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయేమో ఇంకా క్రౌడ్ పుల్లింగ్ కోసం. బట్ ఆ సాంగ్ అయితే థియేటర్లో లేదు, థియేటర్లో ఉండుంటే ఇంకా బాగుండేది. అండ్ సెకండ్ అన్నిటికన్నా వరస్ట్ సినిమాకి అసలు తీసేయచ్చు అనుకునేది ఏంటి అంటే, ఇందులో కిషోర్ తిరుమల గారు అండ్ వెంకటేష్ మహా గారిది ఒక ట్రాక్ ఉంటుంది. యాక్చువల్గా కామెడీ ట్రాక్ లాగా ఉంటుంది అనమాట. కామెడీ ట్రాక్ కమ్ పోలీస్ ట్రాక్ లాగా. సో అది అసలు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు, చాలా డిస్టర్బ్ చేసింది సినిమాని. ఆ సీన్ని ఎడిటింగ్లో కట్ చేసి ఆ పార్ట్స్ తీసేసి వైబుంది బేబీ సాంగ్ పెట్టినా కూడా అయిపోయేదేమో. సో ఏదో కామెడీ పండిద్దాం, కొంచెం రిలాక్స్ ఇద్దాం అనుకున్నారు, కానీ అది ఎక్కడ నాకు కనెక్ట్ అవ్వలేదు. ఇంకొకటి నాకు అనిపించింది ఏంటంటే, ఇందులో అగస్త్య మహాముని ఉంటాడు, ఆయన రామాయణ కాలం నుంచి ఉన్న అతన్ని. ఆయన్ని ఫస్ట్ హాఫ్ లో చాలా పవర్ఫుల్ గా చూపించారు. శ్రేయ గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీట్ అయినప్పుడు ఆయన చెప్పడం అదంతా బాగా చెప్పారు. సెకండ్ హాఫ్ ఎప్పుడైతే తేజ సజ్జాతో ఆ కాంబినేషన్ సీన్స్ వస్తాయో వచ్చినప్పుడు చాలా కామెడీ చేసేసి కొంచెం చీప్ గా చూపించినట్టు అనిపించింది. సో అంత పెద్ద మహామునికి అంత రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అనిపించింది. సో కళ్ళజోడులు పెట్టేసి కొంచెం కామెడీ చేసి ఫన్ చేసి ఏదో చేయడానికి ట్రై చేశారు. బట్ ఆ క్యారెక్టర్తో అంత ఫన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అది కూడా నాకు మంచిగా అనిపించలేదు, ఎక్కలేదు. సెకండ్ హాఫ్ మొత్తం ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంది, చాలా మట్టికి కొన్ని ఇల్లాజికల్ సీన్స్ ఉన్నాయి. లిప్ సింక్ ఒకటి మిస్ అయిపోయింది. కొన్ని క్యారెక్టర్స్ ఎందుకో హిందీలో మాట్లాడుతున్నాయి, కొన్ని క్యారెక్టర్స్ తెలుగు మాట్లాడుతున్నాయి. ఆ లిప్ సింక్ కరెక్ట్గా సెట్ చేయలేదు. ఆ లిప్ సింక్ కూడా మంచిగా చేస్తుంటే ఇంకా బాగుండేది. ఆ ఫీల్ అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు ఆ డైవర్షన్ ఉండొద్దు. ఎందుకు ఇటు లిప్ సింక్ ఎట్లా అవుతుంది, ఎందుకని గ్రాఫిక్స్ ఎట్లా అవుతుంది, ఎట్లాంటి డైవర్షన్స్ ఉన్నప్పుడు మనకి సినిమా నుంచి బయటకు వచ్చేస్తాం ఫీల్ నుంచి. సో ఇవి చాలా చిన్నవైనా కూడా కేర్ తీసుకోవాలి. ఆ కేర్ లిప్ సింక్ దగ్గర తీసుకోలేదు అనిపించింది. అండ్ ఓవరాల్ అయితే నాకు మూవీ ఓకేనండి, సాటిస్ఫైడే. బట్ నేను బయటకు వచ్చినప్పుడు మరీ అంత హైప్ అండ్ మరీ అంత సాటిస్ఫాక్షన్తో నేను బయటికి రాలేదు. 50 crores బడ్జెట్లో ఇలాంటి మూవీ తీశారు, ఇలాంటి మూవీ ప్రజెంట్ చేశారు అంటే నిజంగా ఇది ఒక మోటివేషన్ అవుతుంది నెక్స్ట్ వచ్చే మూవీస్కి. అండ్ వీళ్ళు ఇంకొకటి కూడా నాకు గమనించింది ఏంటంటే, ఇండైరెక్ట్గా చాలా బ్రాండ్స్ ప్రమోట్ చేశారు. లాయిడ్ కానీ లేదంటే కొన్ని ఏవో లైట్స్ బ్రాండ్లు, తర్వాత కొన్ని బ్రాండ్స్ని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేశారు. అంటే ఇది నాకు ఎక్కడ మంచిగా అనిపించింది అంటే, ఈ మధ్య వచ్చే చాలా మూవీస్ ఇష్టం వచ్చినట్టు బడ్జెట్ పెట్టేసి వేస్ట్ చేసేసి సాంగ్స్ కానీ వాటికని బడ్జెట్ పెట్టేసి టికెట్ రేట్ పెంచేసి మన నెత్తి మీద రుద్దేస్తున్నారు. సో అలా రుద్దకుండా నిజంగా డైరెక్టర్ లేదంటే ఎవరైతే ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నారో వాళ్ళు తీసుకున్న కేర్ చాలా బాగుంది. బేసిక్గా అంటే ఆ అమౌంట్ని బ్రాండ్స్ దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేశారు. ఆ బ్రాండ్స్ని ఇండైరెక్ట్గా ప్రమోట్ చేశారు. మీకు ఎక్కడ సినిమా డిస్టర్బ్ అవ్వదు, బట్ ఆ బ్రాండ్ ప్రమోషన్ జరుగుతుంది. సో ఇది ఒకటి బాగుంది. అండ్ ఈ మూవీ కూడా మామూలుగా మనకి మల్టీ లాంగ్వేజ్ మూవీస్ అంటే తెలుగు, హిందీ, మలయాళం, కన్నడలో రిలీజ్ చేస్తాం, తమిళ్ అట్లా రిలీజ్ చేస్తాం. ఇది ఇంకా
మరాఠీ, బెంగాలీ, చైనీస్ వర్షన్లో కూడా రిలీజ్ చేశారు. సో ఇది ఇంకా పాన్ వరల్డ్ ఫిలిం అని కూడా చెప్పొచ్చు మనం. ఇది అన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ అయింది కాబట్టి మీకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా అసలు సూపర్ హిట్, ఇంకా చూసుకోకర్లేదు. దీనికి ఓటీటీ రైట్స్ నుంచి వీటి నుంచే వచ్చేస్తుంది. సినిమా అయితే చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా చేశారు. ఎక్కడా కూడా వెళ్ళిన వాళ్ళు కంప్లీట్గా డిసప్పాయింట్ అవ్వకుండా వచ్చేలా చేశారు. సో ఒక మంచి ప్రోడక్ట్ ఇది, ఖచ్చితంగా వెళ్ళి చూడాలి. అదండి మన రివ్యూ మిరాయికి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సినిమా పంచాంగం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కూడా హ్యాపీ, మీరు కూడా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్.